అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన రాష్ట్రంలో కీలక శాఖకు మంత్రి అయినప్పటికీ కార్యకర్త అంటే ఎనలేని ప్రేమ అభిమానం. ఆ అభిమానమే కార్యకర్త మృతికి సంతాపం తెలిపి పాడెమోసేలా చేసింది. ఇంతకీ ప్రోటోకాల్ పక్కన పెట్టి సామాన్యుడిగా పాడెమోసిన ఆ మంత్రి ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యడవల్లి రామిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్త విన్న పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన అనుచరుడి పాడెను స్వయంగా మోయాలని, అతను పార్టీకి చేసిన సేవకు రుణం తీర్చుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే స్వయంగా రామిరెడ్డి పాడె మోసి చివరి వీడుకోలు పలికారు. రాజకీయాలంటే కేవలం పదవులు, అధికార గర్వం, శాసించే దర్పం మాత్రమే కాదని, అందుకు మించిన ఆత్మీయ అనుబంధమే ముఖ్యమంటూ మంత్రి పొంగులేటి మరోసారి నిరూపించారు. తన నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే స్పందించే పొంగులేటి కార్యకర్త మృతిపై కూడా అంతే స్థాయిలో స్పందించారు. పార్టీ బలోపేతం కోసం తన వెంట నడిచిన యడవల్లి రామిరెడ్డి అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు మంత్రి. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో మంత్రి పాల్గొన్న తీరు అక్కడున్న వేలాది మంది కళ్ళను చెమర్చింది. అంత్యక్రియల సందర్భంగా ప్రోటోకాల్ను పూర్తిగా పక్కన పెట్టి సాధారణ కార్యకర్తలాగా ఇతర నాయకులతో కలిసి శ్మశాన వాటిక వరకు నడిచారు. తన అనుచరుడిపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు మంత్రి. రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ తన అనుచరుడి కోసం పాడెను మోసి కన్నీటి విడుకోలు పలికిన దృశ్యం పాలేరు ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.